కాల్పుల విరమణ తర్వాత భారత్పై సైబర్ దాడులకు తెగబడింది పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా 15 లక్షల సైబర్ దాడులు చేసినట్లు తేలింది. తాజాగా మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి ఈ సైబర్ దాడులపై సంచలన వివరాలు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుండి పాకిస్తాన్ హ్యాకర్లు భారత్పై సైబర్ దాడులను మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు 15 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులు భారత ప్రభుత్వ వెబ్సైట్లు, రక్షణ సంస్థలు, కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేశాయి. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు డేటా, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్, రక్షణ సంస్థలైన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ వంటివి ఈ దాడుల లక్ష్యంగా మారాయి. ఈ సైబర్ దాడులు కేవలం పాకిస్తాన్ నుండి మాత్రమే కాదు, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాక్కో నుండి కూడా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మాల్వేర్ క్యాంపైన్స్, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులు, జీపీఎస్ స్పూఫింగ్ వంటి టెక్నిక్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. DDoS దాడులతో హ్యాకర్లు వెబ్సైట్లను భారీ ట్రాఫిక్తో ముంచెత్తి సేవలను అందుబాటులో లేకుండా చేస్తారు. APT-36 అనే పాకిస్తాన్కు సంబంధించిన హ్యాకర్ గ్రూప్ క్రిమ్సన్ ర్యాట్ మాల్ భారత ప్రభుత్వ రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తోంది. జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా అమృత్సర్, ఢిల్లీ వంటి సరిహద్దు ప్రాంతాల్లో విమానాల నావిగేషన్ సిస్టమ్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఈ సైబర్ దాడులు కేవలం టెక్నికల్ దాడులు మాత్రమే కాదు, ఇవి భారతదేశ ఆర్థిక, రక్షణ, పౌర సేవలను అస్థిరపరిచే లక్ష్యంతో జరుగుతున్నాయి. అయితే భారత్ సైబర్ సెక్యూరిటీ ఈ దాడులను ఎదుర్కొనేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నాయి. భారత సైన్యం, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏజెన్సీలు రియల్ టైమ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్లను అప్గ్రేడ్ చేస్తూ AI టెక్నాలజీ ద్వారా ఈ దాడులను తిప్పికొడుతున్నాయి. తెలియని లింకులు, ఈమెయిల్లు, డాక్యుమెంట్లను ఓపెన్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.